సరే పడుకుంటే పడుకున్నావు, కాసేపు మాటలైనా చెప్పొచ్చు కదా. మాట కలపడానికి, ముచ్చట్లు చెప్పడానికి నా దగ్గర సమయం లేదు, ఇష్టమూ లేదు. మాట కలపడానికి కూడా ఇష్టం లేనంత పని నేనేం చేశాను? చేశారు. ఇష్టం లేకపోవడమే కాదు, చేదరించుకునేలా ప్రవర్తిస్తున్నారు. అమ్మో, మా నీలవేణి మేడం గారికి చేదరించుకోవడం కూడా తెలుసా? తెలీదు, కానీ కొన్ని అనుభవాలు నేర్పిస్తున్నాయి. మరి ఆ అనుభవాలు తాళి కట్టిన భర్తని ఇబ్బంది పెట్టకూడదని చెప్పడం లేదా? ఆ తాళి మీద గౌరవంతోనూ, భార్యకిచ్చిన మాట మీద మర్యాదతోనూ భర్తగారు లేనప్పుడు భార్యగారు ఇలాగే బెట్టు చెయ్యాలని ఆ అనుభవాలు నేర్పించాయి. దయచేసి నన్ను మాట్లాడించకండి. మీరు మాట్లాడించినా మాట్లాడడానికి నాకు మనసు రావడం లేదు. హలో మేడం, నేను ఉదయాన్నే త్వరగా లేవాలి. నన్ను నిద్ర లేపాల్సిన పని మీదే, మర్చిపోకండి. మాట్లాడినంటే మళ్ళీ మాట్లాడిస్తారేంటి? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? వెళ్ళి పడుకోండి. సరే అయితే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. నేరుగా మాట్లాడడం లేదు కదా, అందుకే నీ కలల్లోకొచ్చి నీతో ముచ్చట్లు పెడతా. నీతో ఎలా మాట్లాడించాలో నాకు తెలుసులే నీలవేణి. రంజిత్కి నిమిషకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. మన రెండు కుటుంబాలు కలవడం ఎవరికో ఇష్టం లేదనుకుంటా. ఈ పెళ్లి జరగడం చూసి తట్టుకోలేకపోతున్నారనుకుంటా. హరిత, ఇంకా పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నావే? నిద్ర రావడం లేదు మామ్. నిద్ర పట్టకపోవడానికి కారణం కొత్త ప్లేస్ అన్నా అయి ఉండాలి, లేకపోతే నిన్ను ఇబ్బంది పెడుతూ నిద్ర రానివ్వనంత ఆలోచన ఏమైనా ఉండాలి. వీటిలో ఏ కారణం వల్ల నీకు నిద్ర రావడం లేదు? ప్లేస్ అయితే అలవాటైపోయింది మామ్, కానీ కొన్ని వెంటాడే ఆలోచనలు రావడం వల్లే నిద్ర రావడం లేదు మామ్. అంత నిద్ర రానివనే ఆలోచనలు నీకే ఉన్నాయి. షాపింగ్ టైంలో అన్నయ్యకి జరిగిన అవమానం, దాని గురించి మీ అన్నయ్యే మొత్తం మర్చిపోయి మొద్దులా నిద్రపోతున్నాడు. నువ్వేంటే నిద్ర రావడం లేదు, నిగ్రహం కలగడం లేదు అని ఏదేదో చెప్తున్నావు. అన్నయ్య గురించి తెలుసు కదా మామ్, తను ఏది అంత త్వరగా బయటపడ్డం లేదు కదా అని లోపల బాధ లేనట్టు కాదు, మనకి చెప్పకుండానే లోపల తను కుమిలిపోతూ ఉంటాడు. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో హరిత. లేదు మామ్, అన్నీ అర్థం చేసుకొని మాట్లాడుతున్నాను. ఆ సమయంలో అన్నయ్య మానసిక స్థితి ఎలా ఉండుంటుందో అని ఊహించి మరీ మాట్లాడుతున్నాను. చూడు, ఆ సమయంలో మీ అన్నయ్య ఎలా ఫీల్ అయ్యాడో నాకు తెలియదు, కానీ కొన్ని విషయాలు మాత్రం మనం ఎప్పటికప్పుడు వదిలేయాలి, ఎక్కడికక్కడ మర్చిపోవాలి. లేకపోతే ఆ ఆలోచనలతోనే ముందు చేయాల్సిన పనులన్నీ కూడా పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటావు. ఇలాంటి మాటలు నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు మామ్? అందులో తప్పే ఉందే. ఎవరైనా నన్ను ఒక చెంప మీద కొడితే వెంటనే నేను 2 చెంపలు వాయించేసే రకాన్ని.
పోతే పోయిందిలే, వాచింది ఒక చెంపేలే అని సరిపెట్టుకునే రకాన్ని కాదు. అయితే ఇప్పుడేమంటావు? అన్నయ్య అవమానపడ్డానికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టను. వాళ్ళకింతకంటే 10 టైమ్స్ ఎక్కువ అవమానాన్ని పరిచయం చేస్తాను. చూడు హరిత, నువ్వన్నట్టు ఒకరు మన చెంప మీద కొడితే ఆవేశంతో మనం కూడా తిరిగి కొట్టడం ఒక పద్ధతి. కానీ అవతలి వాళ్ళ చెయ్యి మనకొక పొరపాటు వల్ల తగిలితే వాళ్ల మీద పగ తీర్చుకోవాలి అనుకోవడం మంచి పద్ధతి కాదు. ఆవేశం అనర్థాలు తెచ్చిపెడుతుంది. నువ్వేవి చిన్నపిల్లవి కాదుగా, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. రంజిత్ 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 తారక్ సార్! నువ్వు మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేయకుండా ఉండాలంటే ఇదే నీకు సరైన శిక్ష. రంజిత్ 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 తారక్ సార్! తారక్ సార్! తారక్ సార్! తారక్ సార్! తారక్ సార్! తారక్ సార్! నిలవేణి, నిలవేణి, ఏమైంది? ఎందుకు అలా అరిచావు? నిలవేణి, నిన్నే అడిగేది, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ముందు నీళ్ళు తాగు. తాగు.